ఆయనే మన తెలుగు యూట్యూబర్, రైడర్, వ్లాగర్ చాలా కంట్రీస్‌ని చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఒక యూట్యూబర్‌గా ఎదిగి చాలా కష్టపడి అయితే వచ్చాడు. అయితే అతను ఎవరో కాదు మన భయ్యా సన్నీ యాదవ్. ఈ భయ్యా సన్నీ యాదవ్ అంటే మీకు చాలా మందికి తెలిసుండొచ్చు, తెలియకపోయుండొచ్చు. చాలా మందికి తెలిసి వైరల్ అయ్యి అంటే రీసెంట్‌గా ఇండియా, పాకిస్తాన్ మధ్యలో రైడ్స్ చేసి రమ్య మోక్షకి భయ్యా సన్నీ యాదవ్‌కి సంబంధం ఏంటి అంటే ఈ రమ్య మోక్ష అనే ఆమె అన్వేషణ ఉంటది కదా! మన క్యాప్ యూట్యూబ్ బ్లాగర్ ఫైట్ ఏంది అన్వేషణకి, రమ్య మోక్షకి, భయ్యా సన్నీ యాదవ్‌కి సంబంధం ఏంటి అంటే ఇక్కడే సంబంధం ఉంది. అన్వేషణ గాని బిగ్ బాస్‌కి వస్తే, భయ్యా సన్నీ యాదవ్ కూడా బిగ్ బాస్‌కే వస్తే ఈ సీజన్ నేను చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి. ది బిగ్గెస్ట్ ఎవర్ బిగ్ బాస్ సీజన్‌లోనే కాదు, బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ సీజన్ అవ్వబోతది. ఎందుకంటే యూట్యూబ్‌లోనే వీళ్ళకి మించిన కంటెంట్ ఒక కంటిన్యూగా 6 మంత్స్, 5 మంత్స్ ఏమో కంటిన్యూగా వచ్చింది. భయ్యా సన్నీ యాదవ్, అన్వేషణ. బూతులు, తిట్లు అది అసలు ఇంకా ఘోరం. అట్లా చేసుకున్నారు ఇద్దరు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది మనమైతే క్యాలిక్యులేషన్ చేసి అయితే చెప్పకూడదు. వాళ్ళిద్దరు వస్తే ఎలా ఉంటదంటే పీక్స్‌లో ఉంటదని అయితే చెప్తా. అది ఎందుకు అంటే ఆయన పెద్ద యూట్యూబరే, ఈయన పెద్ద యూట్యూబరే. ఈయన ఒక కంటెంట్ ఇస్తాడు, ఈయన ఒక కంటెంట్ ఇస్తాడు. ఈయన కష్టపడతాడు, ఆయన కూర్చొని చెప్తాడు. ఒకరు బైక్, ఒకరు బై వాక్ అట్లా ఉంటదన్నమాట. లోపలికి వస్తా ఉంది అంటే ఆయనకు పడని భయ్యా సన్నీ యాదవ్ కూడా లోపలికి వస్తాడు. ఎందుకు వస్తాడు? నేను బాగా గుర్తుపెట్టుకోండి. ఇది భయ్యా సన్నీ యాదవ్ టీమ్‌కి చెప్తా ఉన్నా, భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ ఫ్యాన్స్‌కి అయితే చెప్తా ఉన్నా.